న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వ కాలంలో మంజూరైనప్పటికీ పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొంది బేస్మెంట్ దశ వరకు మాత్రమే కట్టుకున్న లబ్ధిదారులకు మళ్లీ సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అనేక మందికి ఇళ్ల మంజూరు జరిగింది. అయితే ప్రభుత్వాలు మారడం, నిధుల కొరత వంటి ఇలా కారణాల వల్ల చాలా చోట్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొందరు లబ్ధిదారులు తమ సొంత డబ్బులతో బేస్మెంట్ వరకు నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఇల్లు పూర్తి చేయలేకపోయారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బేస్మెంట్ నిర్మాణానికి ఇప్పటికే ఖర్చైన 1 లక్షను మినహాయించి మిగిలిన నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా 4 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం లబ్ధిదారులకు కలగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నాళ్లుగానో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు మళ్లీ ముందుకు కదలనున్నాయి. సొంత ఇల్లు అనే కళ నెరవేరక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇది పెద్ద ఊటగా మారింది. ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు, ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ నిర్ణయంతో లాభపడనున్నారు. తెలంగాణలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తోంది. ఇప్పటికే లక్షలాది ఇల్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తున్నట్లుగా హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందుకు వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సొంత ఇళ్ల స్థలాలు ఉన్న 28,000 మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ టవర్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపైన హౌసింగ్ అధికారులతో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ భేటీ అయ్యారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థానిక పరిస్థితులను బట్టి 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ టవర్లను నిర్మించాలని ఆలోచన చేస్తున్నామని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇక RRR, ORR మధ్య తరగతి ప్రజల కోసం గతంలో KPHPలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామని, ఇందుకు 4 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించి ఆ లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అంతకు ముందు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ మంజూరు చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. చాలా చోట్ల ఇండ్లు తీసుకుని అక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, అలాగే బోగస్ లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అనర్హుల స్థానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. 2 BHK నివాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఫిబ్రవరి చివరి వారంలో PM కిసాన్ నగదు జమ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు 22వ విడతగా రైతుల అకౌంట్లో 2,000 జమ చేయనుంది. ఈ నెల చివరిలోగా PM కిసాన్ నగదు అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేయనుండగా ఇందుకు రైతులు తప్పనిసరిగా ఈ KYC చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ KYC పెండింగ్ లో ఉండే PM కిసాన్ నగదు జమ కావని స్పష్టం చేసింది. దీంతో రైతులందరూ దీన్ని అప్డేట్ చేయించుకోవాలని సూచించింది. గత వాయిదాల ట్రెండ్ ను పరిశీలిస్తే PM కిసాన్ నగదును ఫిబ్రవరి చివరి వారంలో తప్పనిసరిగా జమ చేయనున్నారని తెలుస్తోంది. 19వ విడత సొమ్మును ఫిబ్రవరి 24న విడుదల అవగా 16వ విడత నగదును 2024 ఫిబ్రవరి 28న జమ చేశారు. ఇక 2023లో 13వ విడత PM కిసాన్ ఫిబ్రవరి 27న విడుదల చేశారు. గత సంవత్సరంలో విడుదల చేసిన తేదీలను చూసుకుంటే 22వ విడత తప్పనిసరిగా ఈ నెలాఖరులో జమ కానుందని తెలుస్తుంది. DBT ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో వీటిని విడుదల చేయనున్నారు. ఇక మీకు వస్తుందో రాదో ఎలా తెలుసుకోవాలంటే PM కిసాన్ అధికారిక వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేయండి. లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం ఎంచుకోండి. ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. అర్హత ఉన్న రైతుల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీ పేరు ఉండి KYC
ప్రక్రియ పూర్తి చేసి ఉంటే పీఎం కిసాన్ అకౌంట్లో పడతాయి. ప్రతి విడతకు ముందు లబ్ధిదారుల జాబితాను కేంద్రం అప్డేట్ చేస్తూ ఉంటుంది. అనర్హులను జాబితా నుంచి తొలగిస్తుంది. ఇటీవల కూడా కొంతమంది పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త. గత ఏడాది కాలంగా భగ్గుమంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ఇప్పుడు నేల చూపులు చూస్తుంది. 2026 ఆరంభం నుంచి పసిడి పతనం దిశగా పయనిస్తూ వస్తుంది. ఒకప్పుడు ఆల్ టైమ్ హైక్ వెళ్లిన బంగారం రికార్డ్ ధరలను క్రియేట్ చేస్తుంది. ఏకంగా 2 లక్షలకు చేరువలోకి వెళ్ళింది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోయారు. బంగారం ఇక మ్యూజియంలోనే చూడాల్సి వస్తుందేమోనని భయపడిపోయారు. కానీ పుత్తడి పరుగులకు ఇప్పుడు కళ్ళెం పడుతోంది. వచ్చేది పెళ్లిళ్ల సీజన్, పైగా మూడం కూడా పూర్తయింది. ఇప్పుడు అన్ని మంచి రోజులే. దీనికి తోడుగా బంగారం కూడా ప్రజలను ఊరిస్తుంది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి. కొనేవారికి ఇదే సూపర్ టైం అంటున్నారు నిపుణులు. గత 2 వారాలుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి 18 నాటికి పసిడి ధరలు మరింత తగ్గాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల 1,54,190గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,41,340లకు పడిపోయింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,210గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,43,190గా ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,190గా 22 క్యారెట్ల ధర 1,51,340గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,340 వద్ద 22 క్యారెట్ల ధర 1,41,490గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,190, 22 క్యారెట్ల ధర 1,41,340గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే ఇవాళ వెండి ధర గ్రాము 279.90కు చేరింది. దీంతో కిలో వెండి ఇప్పుడు 2,79,900గా కొనసాగుతోంది. నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నెల మొత్తం ముస్లిం సోదరులు ఉపవాసం చేస్తారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రంజాన్ మాసం మొత్తం ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 1 గంట ముందుగానే ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క పొద్దులు ఉండే ముస్లిం ఉద్యోగులు ఈ రంజాన్ మాసంలో సాయంత్రం 1 గంట ముందుగానే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, టీచర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పని వేళల్లో మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ముస్లిం ఉద్యోగులు ఈ రంజాన్ మాసం మొత్తం తమ ఆఫీసులు, స్కూళ్ల నుంచి గంట ముందుగానే లాకౌట్ అయ్యి ఇంటికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. నేటి నుంచి రంజాన్ మాసం ముగిసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య మిడిల్ క్లాస్ ప్రజలకు తక్కువ ధరకే ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఈ ఇళ్ల నిర్మాణం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో లేదా శివారు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలని మధ్యతరగతి ప్రజలు కలలు కంటుంటారు. అయితే ప్రస్తుతం ఇళ్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. శివారు ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలు లక్షల్లో పలుకుతున్నాయి. దాదాపు 60 నుంచి 70 లక్షలు వెచ్చించందే ఇల్లు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇస్తామని పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో హౌసింగ్ పాలసీపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పొంగులేటి గతంలో కేపీహెచ్బీలో నిర్మించిన మాదిరిగానే ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇందుకోసం 4 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి 10 రోజుల్లో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా కనీసం 100 ఎకరాల్లో ఈ టౌన్షిప్ ను అందుబాటులో తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని గతంలోనే మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసించే పేద, అల్ప ఆదాయ, మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో తక్కువ ధరలకే ఇళ్లను అందించేందుకు సర్కారు రెడీ అయింది. ఈ మేరకు ఎఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ నెలాఖరులోగా అందుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను రేవంత్ ప్రభుత్వం రూపొందించనుంది. ఈ మేరకు పాలసీ రూపకల్పనకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ద్వారా సిపిఆర్ఐ కన్సల్టెన్సీ సంస్థకు ఎంపిక చేసింది. మొత్తం 3 దశల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల సముదాయాలను నిర్మించనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని మురికివాడల్లోనే పలు అంతస్తుల్లో భవనాలు నిర్మించి పేద ప్రజలకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఫోర్త్ సిటీలోనూ పెద్ద ఎత్తున గృహ సముదాయాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నోటికొచ్చినట్టుగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తూ ఉన్నా. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ద్రోహుల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మర్రి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు నేను జాతి పితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయన్ను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. పెద్ద మనిషి మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకు ఆ పిల్లలకు హీరోగా ఉంటారు. కానీ నా తండ్రి ఇవాళ తెలంగాణకు హీరో. అది తెలంగాణ జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు చెరిపేస్తామని. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్లు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు కదా, దాన్ని ఎట్లా చెరిపేస్తావురా సన్నాసి. నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టనా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసునన్నారు. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం, నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసునన్నారు కేటీఆర్. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వామిల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశ్ముఖ్లను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మాట్లాడిన అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి మాది. బానిసకొక జాతి కాదు, గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషమున్న భూమి పుత్రుల జాతి మాది. పరాయి వాళ్ళ పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్కా, రెండే జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు.
కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో, అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అతిథులుగా హాజరయ్యారు. కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. 10 ఏళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నామని దౌర్జన్యాలు చేస్తామంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా చెప్పుకోదగ్గ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేదని విమర్శించారు. 3 ఏళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఇవాళటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.